హలో ఎవరోన్, చాలామంది బాహుబలి సినిమా రికార్డులు 13 రోజుల్లోనే దురంధర్ కొట్టేసింది, దురంధర్ గ్రేట్ సినిమా, అసలు తోపు సినిమా, బాహుబలి కలెక్షన్లు కూడా షేక్ అయిపోయినాయని చెప్పి చాలామంది మాట్లాడుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి 1 2015లో రిలీజ్ అయింది, బాహుబలి 2 2017లో రిలీజ్ అయింది. అప్పటికి ఇప్పుడుకున్న టికెట్ రేట్స్, అప్పటికి ఇప్పుడున్న ప్రతి ఒక్కటి కాలంతో పాటు మారింది. ఇప్పుడు కూడా బాలీవుడ్ ప్రేక్షకులు బాహుబలితో కంపేర్ చేస్తారంటే ఏం చెప్పాలి అసలు? బాహుబలి 2015కి అప్పుడు మనకున్న టెక్నాలజీకి అదొక అద్భుతం, అదొక మనం వర్ణించిన కూడా ఆ లొకేషన్లు కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అప్పుడున్న కాలానికి ఆ బడ్జెట్కి అసలు అది వేరే లెవెల్. ఆ బాహుబలి అనేది, బాహుబలి 2 అంటే 2017కి 2 ఏళ్ల గ్యాప్లో ఇంకా ఇది ఇంకొక వేరే ప్రపంచం. అది ఇన్ని రోజులు ఏ సినిమాలు లేక బాలీవుడ్ హీరోలు ఏదో అనుకోకుండా ఇది ఒకటి కొంచెం వర్కౌట్ అయ్యి ఈ సినిమా హిట్ అయిందని చెప్పి దురంధరు బాహుబలి సినిమాతోనే పోలుస్తారు ఈ సినిమాని. అసలు మీరు కామెంట్ చేయండి, వాళ్ళు చేసిన దానిలో కరెక్ట్ ఉందా తప్పుందా అసలు ఏందని చెప్పి. ఎందుకంటే నేనైతే బాహుబలితోని ఏ సినిమాని కంపేర్ చేయను. నేను ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి అనేది ఆ రేంజ్ సినిమా. ఆ సినిమాతో కంపేర్ చేసేది అసలు దురంధర్ సినిమాని. ఓకే, దురంధర్ సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, ఒక్కొక్కరు అక్షయ్ ఖన్నా కావచ్చు, మన రణ్వీర్ సింగ్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్లు అసలు ఆ సినిమా నేను సినిమా బాగలేదు అని చెప్పి అంటలే. నేను సినిమా బాగుంది కాబట్టి ప్రేక్షకులు ఆదరించారు, కనెక్షన్లు వచ్చినాయి, 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. బట్ బాహుబలితో కంపేర్ చేసలే నాకు నచ్చలేదు. ఎందుకంటే బాహుబలి సినిమా అనేది ఆ స్టోరీ, ఆ ప్రపంచం, ఆ నేరేషన్ అంతా వేరే. అదొక డిఫరెంట్ జోనర్ అది. ప్లస్ అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది? 2017 అంటే 17, 18, 19, 20, 21, 22, 23, 24 దగ్గర 8 ఇయర్స్ అవుతుంది. 15తో పోల్చుకుంటే 10 ఇయర్స్ అవుతుంది. అప్పుడున్న టికెట్ రేట్ ఇప్పుడు టికెట్ రేట్లు ఒకటేనా? తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్కి తీసుకుపోయిన సినిమా బాహుబలి. బాహుబలి 1, 2 సిరీస్ 2 తీసుకుపోయినాయి. తెలుగు సినిమాని వేరే రేంజ్కి తీసుకుపోయినాయి. బాహుబలి అనేది మన ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి అనే దానికి ఒక సపరేట్, ప్రపంచ దేశాలలో ఒక సపరేట్ ఇమేజ్ ఉంది ఆ సినిమాకి. వీళ్ళు 10 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకి 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాతో ఇప్పుడు కంపారిజన్ పెట్టుకుంటా దురంధర్ 13 రోజులైన బాహుబలి రికార్డులు క్రాష్ చేసిందంట. ఏం క్రాష్ చేసింది? ఇప్పుడున్న టికెట్ రేట్లు కనుక అప్పుడు నుండి బాహుబలి రికార్డులు జీవితాంతం ఉన్నా సరే కూడా బాలీవుడ్ సినిమా ఏది కూడా క్రాష్ చేయకపోతుంది. రాసిస్తాను నేను. అంటే బాలీవుడ్ అంటే చిన్న చూపు కాదు, వాళ్ళేం తక్కువ అని అంటలేను నేను. ఒక సినిమాని ఇంకో సినిమాతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఎవరికన్నా సరే. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా కంపేర్ చేస్తే గిట్టనే వస్తాయి ఏదన్నా సరే. ప్రభాస్ బాహుబలి సినిమాకి ప్రభాస్ని చూడకనే 2 కళ్ళు సరిపోలే. ప్రభాస్ లుక్ కానీ, రాజమౌళి గారి టేకింగ్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ, ప్రతి ఒక్కటి అదొక, ప్రతి దానికి ఒక చరిత్ర, ప్రతి దానికి ఒక వెయిట్ అనేది ఉంది. దీనిలో ఏముంది? ఇదో యాక్షన్ పరంగా చింపు వదిలిపెట్టారు వీళ్ళిద్దరు కూడా. అక్షయ్ ఖన్నా, రణ్వీర్ సింగ్, ఆ సినిమాలో ఉన్న యాక్టర్లు అందరూ మస్తు యాక్ట్ చేశారు. అది సినిమా సూపర్ హిట్ అయింది. కేక్ అంటే కేకనే ఒప్పుకుంటా, తప్పు ఏం లేదు దానిలో. అక్షయ్ ఖన్నాకైతే మంచి కంబ్యాక్ అది. అటు ఆ సినిమా హిట్ అయింది, సినిమా బాగుంది, ఇంకా ఇటువంటి సినిమాలు మేము కూడా తీస్తాం, సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని మాట్లాడితే అది ఓకే తప్ప, బాహుబలి సినిమాని క్రాష్ చేసిందని చెప్పి ఇట్లా ఈ పోస్టులు ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా అది మంచిది కాదు. అది సినిమా ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా సరే కూడా సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా మార్కెట్ చేస్తారు. ప్రతి హీరో పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని అన్ని లాంగ్వేజ్లో సినిమా తీస్తారు కాబట్టి అన్ని లాంగ్వేజ్లు ఈక్వలే. దురంధర్ మంచి సినిమా తీసిండు, గొప్ప సినిమా తీసిండు, హిట్ అయింది, వర్కౌట్ అయింది, మంచి కనెక్షన్లు వచ్చినాయి, వెరీ హ్యాపీ. తెలుగులో కూడా చాలామంది చూసిరు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది అప్రిషియేట్ చేసారు సినిమాని. సినిమా బాగుంటే లాంగ్వేజ్తో సంబంధం లేదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది, రెస్పెక్ట్, ఆ సినిమాకి ఆ రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. మీరు అట్లా కాకుండా బాహుబలితో కంపేర్ చేసినందుకు అయితే మాత్రం నాకు మంచిగా అనిపించలేదు. దురంధర్ సినిమాని బాహుబలితో కంపేర్ చేసినందుకు. బాహుబలి ఎన్ని సినిమాలు వచ్చి ఎన్ని కలెక్ట్ చేసినా సరే కూడా బాహుబలే, దురంధరే. ఇప్పుడు దురంధర్ సినిమా ఇప్పుడు వచ్చింది, 1000 కోట్లు కలెక్ట్ చేసింది 13 రోజుల. రేపు పొద్దున్న ఒక 10 ఏళ్ళకి ఇంకో సినిమా వచ్చి కలెక్ట్ చేస్తే ఈ సినిమాతో నా సినిమా కంపేర్ చేస్తా అవుతుందా? అట్లా కాదు కదా. ఎప్పటి కాలంతో పాటు మనం కూడా ఉండాలి. రీసెంట్ ఏదైనా రీసెంట్ సినిమాతో కనుక కంపేర్ చేసి అట్లా అంటే ఓకే మాట్లాడుతుండే మనం, అరే ఓకే అవును కదా ఇది కూడా అని చెప్పి. బాహుబలి సినిమాతో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చేసినా సరే కూడా దురంధర్కి బాహుబలికి అసలు పొంతు లేదు, పొంతు ఉండదు కూడా. ఈ బాహుబలి అనేది ఇది సపరేట్ జోనర్, సపరేట్ హిస్టరీ. అప్పుడు ఇది ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన సినిమా. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేశారు? అన్ని లాంగ్వేజ్లో, ఒక లాంగ్వేజ్లో కాదు.
బాబాయ్ కిల్డ్ కట్టప్ప అని చెప్పేసి ఏదైతే ఉందో అది అంత గొప్ప చరిత్ర ఉంది బాహుబలి సినిమాకి. ఇప్పటికైనా సరే కూడా బాలీవుడ్ వాళ్ళు మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా తెలుగులో కూడా ఆదరిస్తారు, అన్ని లాంగ్వేజ్లు ఆదరిస్తారు, దానిలో తప్పేం లేదు. మంచి సినిమాలు రావాలి, అన్ని లాంగ్వేజ్ల నుంచి మంచి సినిమాలు రావాలి. కాంతార హిట్ అయింది, పుష్ప హిట్ అయింది, బాహుబలి హిట్ అయింది, మొన్న అఖండ 2 హిట్ అయింది. సినిమాకి భాషతో సంబంధం లేదు, సినిమా బాగుంటే అన్ని భాషల లాంగ్వేజ్ల ప్రజలు చూస్తారు. బట్ సినిమా టు సినిమా కంపేర్ చేసినప్పుడు, యాపిల్ టు యాపిల్ కంపేర్ చేసినప్పుడు 2 యాపిల్ అయితే కంపేర్ చేయాలి. ఏదో ఒకటి చెప్పేసాం అట్లా అంటే కరెక్ట్ కాదు అని అది నా ఒపీనియన్. వీడియో మీకు ఎట్లా అనిపించిందో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా బాహుబలితోనైతే వేరే సినిమా అయితే నేను కంపేర్ చేయదలుచుకోలేదు. మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.